కన్నీరు కార్చాలి. కన్నీరు విడుస్తూ పిడికుని విత్తనములు చేతబట్టుకుని విత్తువారులారా, మీరు ఆనంద గానములతో పంటను కోసుకుంటారని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి కన్నీటి చుక్క రాల్చండి. నీ కన్నీరు ఏరులే ప్రవహించేటట్లుగా ప్రభు దగ్గర రోదనదులు చేయండి. నిశ్చయముగా హాగరు పొందుకున్న కృప, తన కుమారుడు దీవించబడినటువంటి స్థితిని దేవుడు మీకు ఇస్తాడు. అంటే అబ్రహాము సంతానము దీవించబడినట్లుగా, అంటే ఆ పరిస్థితి నుంచి కాపాడబడినట్లుగా దేవుడు సహాయము దయచేస్తాడు. హన్నాలాగా మీరు వెళ్ళి కన్నీరు కారిస్తే గొప్ప ప్రవక్త లాంటి కుమారుడు, దేశానికి క్షేమకరమైనటువంటి కుమారులను, బిడ్డలను మీకు ఇస్తాడు. మీరన్నిటికీ కానీ కన్నీరు కార్చకుండా ఆనందించే స్థితిగతులు దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి.